పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదివి మనం ధ్యానం చేద్దాం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖనములను మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చునుగాక. ఆమేన్. భక్తుడైనటువంటి సొలొమోను రాసినటువంటి ఈ పరమ గీతముల యొక్క గ్రంథములో నుండి ఒక అమూల్యమైన విషయాన్ని మనం చూస్తున్నాం. మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి అని ప్రారంభించి ఈ కావ్యంలో ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుండి. ఎందుకంటే ఒక తోట ఫలించడానికి ప్రారంభించినప్పుడు దాన్ని ఆ పంటను దొంగిలించేటువంటి దొంగలు కూడా చాలామంది లోకంలో ఉంటారు. సర్వశక్తుడైన దేవుడు తన సామ్రాజ్య స్థాపనలో ఈ భూమి మీద మొదట ఆదామవ్వలను స్థాపించాడు. వారు దేవుని మాటను అతిక్రమించి పాపం చేశారు, ఏదైనా తోట నుండి తరిమివేయబడ్డారు. ఆ తరువాత మరలా దేవుడే వారిని క్షమించి ఉంచినప్పటికీ కూడా భూలోకం పాపంతో నిండిపోయి దేవుడే భరించలేనంత పాపం లోకంలోనికి వచ్చింది. ఆదికాండం 6వ అధ్యాయం. ఆ సమయంలో దేవుడు నోవహు కుటుంబాన్ని ప్రత్యేకించి అంతమంది భక్తిహీనుల మధ్య తన భక్తిని విశ్వాసంను కాపాడుకొని నీతిని కాపాడుకున్న నోవహును, అతని కుమారులను, కోడలను, కుటుంబమును ప్రభువు తప్పించి జలప్రలయం ద్వారా మిగతాదంతా నాశనం చేసి మరలా నీతిమంతులు అనేటువంటి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి దేవుడు ప్రారంభించాడు. అయినప్పటికీ కూడా నోహు కుటుంబం వరకు మిగిలిపోయింది. ఆ తర్వాత దేవుడు ఒక్కొక్కరిని ఎంచుకుని ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మించాలి, దేవుని యొక్క ఫలములు లోకములో అనుభవించాలి, ప్రజలందరూ కూడా దేవుని కృపను పొందాలని దేవుడు ఆరాటపడ్డాడు. ఆ దేవుని కృపను వెతికిన భక్తులు ఎంతోమంది మనకు కనబడతారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యోసేపు లాంటి వారు, మోషే లాంటి వారు, యెహోషువ, కాలేబులు, ఇలాగ ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే వందలాది భక్తులు, వేలాది మంది భక్తులు ప్రభువును వెంబడించారు, ప్రభువును స్తుతించారు. ప్రవక్తలను దేవుడు పంపించాడు, ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడాడు, ప్రవక్తలు దేవుని వాక్యమును ప్రకటించారు, ప్రవక్తలు దేవుని ప్రజలను పరిపాలన చేశారు, ప్రవక్తలు అనేక మంది బిడ్డలను దేవుని వైపు నడిపించారు. ఒక అద్భుతమైన ద్రాక్ష వనము, మధురమైనటువంటి ఫలములతో దేవుని యొక్క సామ్రాజ్యం, దేవుని ప్రజలు నింపబడ్డారు. ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వరకు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు దేవుడు. పాలు తేనెలు ప్రవహించు దేశం వారికి ఇచ్చాడు. వారిని బలపరచడానికి న్యాయాధిపతులను, ప్రవక్తలను దేవుడు వారి మధ్య ఉంచాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క సామ్రాజ్యం, నీతిరాజ్యం స్థాపించబడిందో దాన్ని దొంగిలించడానికి లోకంలో అపవాది అబద్ధ ప్రవక్తలను ఎన్నుకున్నట్లుగా దైవలేఖనాలు మనకు తెలియజేస్తాయి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు మీరు గోడలనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి, యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ అంటాడు. ఏమంటున్నాడనంటే, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలకు సమానముగా ఉన్నారు. ఇశ్రాయేలు మధ్య ప్రవక్తలు ఉన్నారు, కానీ ఆ ప్రవక్తలు మేత కోసం పాడైనటువంటి స్థలాల్లో ఎదురు చూసేటువంటి నక్కలుగా మారిపోయారు. వారందరూ కూడా ఎలా మారిపోయారు అనంటే, అక్కడ పగిలిపోయిన ప్రాకారాలను దిట్టపరచడం లేదు. దేవుని యొక్క సామ్రాజ్యం కూలిపోతుంటే కళ్ళారా చూస్తూ కూడా, దేవుని ప్రజలు భక్తిహీనులకు పోతుంటే
కళ్ళారా చూస్తూ కూడా దేవుని వాక్యము ద్వారా వారిని హెచ్చరించకుండా, దేవుని యొక్క పరిశుద్ధమైన పునాదులను బలపరచకుండా వారు ఏం చేస్తూ ఉన్నారని అంటే, దేవుడు మాట్లాడకపోయినప్పటికీ కూడా, దేవుడు వారిని పిలవపోయినప్పటికీ కూడా, దేవుడు నన్ను పిలిచాడు, ఇదిగో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి వ్యర్థమైన దర్శనాలు, ప్రజలకు నచ్చేటట్లుగా, దేవునికి నచ్చినట్లు కాదు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా కాదు, తమకు నచ్చినట్లు ప్రజల హృదయాలను సంతోషపెట్టి ఆ ప్రజల ద్వారా మేలు పొందే విధముగా అద్భుతమైనటువంటి బోధలు నేర్చుకున్నారు. అద్భుతమైన దర్శనాలు చూడడం ప్రారంభించారు. ఆ ప్రవక్తలు దర్శనాలు చెప్తూ ఉంటే ఆ విన్న ప్రజలు కూడా చాలా సంతోషించి వారి హృదయం నిండా ఉప్పొంగిపోయి దేవుడే మాతో మాట్లాడాడు అని చెప్పి వారు సంతోషపడుతూ ఉన్నారు. ఒకవేళ దేవుడు కనుక నీతో మాట్లాడితే, నిజంగా నీ ప్రవక్త ద్వారా నీకు ఒకవేళ అందిన సందేశం దేవుని ద్వారా వచ్చినదైతే అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఒకవేళ అలా కాదు అనంటే, ప్రతికూలంగా నీ జీవితంలో జరుగుతుందంటే అర్థం దేవుడు మాట్లాడిన మాట వేరు, నీ ప్రవక్తలు నీకు చెప్పిన మాట వేరు. వీళ్ళు దేవుని ప్రజలను తప్పు మార్గము పట్టించి, చూడండి 6వ వచనంలో, వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి, యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. వారు చూసిన దర్శనాలు వ్యర్థమైనవి, వారు చెప్పిన మాటల్ని సోదితో పోల్చాడు. అంటే నమ్మదగిన విషయాలు కాదు. మనం చెప్తాం కదా, ఏంటి సోది కబుర్లు చెప్తున్నావు అంటే, లేనిది చెప్తున్నావు నువ్వు అని. లేని విషయాన్ని, దేవుడు చెప్పని విషయాన్ని చెప్పి ప్రజల హృదయాలని లోకానుసారమైన ఆనందం నింపేశారే కానీ సర్వశక్తుడైన దేవుని కృపకు వారు దగ్గరగా చేయలేదు. దేవుడు ద్రాక్ష తోట నాటాడు. ద్రాక్ష తోట ఎవరు అనంటే, నాటి దినమున ఇశ్రాయేలు ప్రజలు, నేటి దినాన్ని దేవుని సంఘమైన మనము. ద్రాక్ష చెట్లు, ద్రాక్ష తోట ఏం కాయలు కాస్తుంది? ద్రాక్ష ఫలాలను ఫలించాలి, మధురమైన ద్రాక్ష ఫలాలను ఫలించాలి. అది లోకానికి ఆకలి తీరుస్తుంది, లోకం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అనేకులకు మాధుర్యాన్ని పంచిపెట్టేటువంటి దేవుని బిడ్డలుగా ఉండటానికి నాడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నాడు. నేడైతే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని దేవుడు పిలిచింది ఎందుకు అని అంటే, మన ఫలముల్ని లోకానికి అందించాలి. మనం శ్రేష్టమైన ఫలములు ఫలించాలి. ఆ ఫలములు ఎక్కడి నుంచి వచ్చినవై ఉండాలనంటే, యేసుక్రీస్తులో నుండి మనకు వచ్చినవై ఉండాలి. దేవుని దగ్గర మనం పొందుకోవాలి, పొందుకున్న వాటిని లోకానికి మనము అందించాలి. దేవుని సంఘం మీద దేవుడి బాధ్యత పెట్టాడు. దేవుని సంఘమే దేవుని ద్రాక్ష తోట. ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ దేవుని సార్వత్రిక సంఘం అయితే, ఆ దేవుని యొక్క సంఘము లోకానికి ఏ ఫలాన్ని అందించాలి? సంఘము ద్వారా వచ్చు ఫలము లోకమునకు ఆరోగ్యాన్ని కలుగజేయాలి, ఆ తృప్తిని కలుగజేయాలి, ఆశీర్వాదాన్ని కలుగజేయాలి. మంచి ద్రాక్షలు ఫలించాలి. అలా ఫలించాలనంటే సేద్యపరిచేవాడు ఆ పంటను, ఆ తోటను జాగ్రత్తగా సేద్యపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సర్వశక్తుడైన దేవుడు ఒక అద్భుతమైన తోటగా చేసి ఆయన్నే సేద్యపరిచి, దేవుని బిడ్డలారా, ఆయనతో మనల్ని అంటుకట్టాడంట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగెలు. మనం ఎవరివి? ఆ ద్రాక్షవల్లికి అంటకట్టబడిన తీగెలం. ఆయన మన భారాన్ని మోస్తూ మనం ఫలించేలాగో మనలోనికి ఆయన సారమును పంపించి ఆశీర్వాద ఫలముల చేత మనల్ని నింపుతున్నాడు. ఆయన రక్షణనిచ్చి, ఆయన సంరక్షణించి మనల్ని కాపాడి లోకమునకు ప్రకటించుట కొరకు, క్రీస్తు కొరకు సాక్షులుగా దేవుడు మనల్ని ఉంచాడు. ఈ లోకంలో బోధకులు మాత్రమే సాక్షులు కాదు, యేసు రక్తములో కడగబడిన ప్రతి దేవుని బిడ్డ కూడా క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ప్రతి దేవుని బిడ్డ ఫలించాలి. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. పాత నిబంధన సంఘమును దేవుడు, పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు ప్రజలను, దేవుని జనాంగమును దేవుడు ప్రవక్తల ద్వారా కడితే, ప్రవక్తల ద్వారా బలపరిస్తే, క్రొత్త నిబంధన సంఘం, దేవుని సంఘమైన మన దగ్గరకు వచ్చేసరికి ఆయనే పునాది వేశాడు. ఆయనే తన రక్తమును చిందించి మళ్ళందరినీ కూడా పవిత్రపరిచి నీతిమంతులుగా చేశాడు. అంతేకాకుండా ఆయన ఆత్మతో మనల్ని నింపాడు.
చూడండి, క్రొత్త నిబంధన సంఘపు దేవుని ద్రాక్ష తోట ఎలా నాటబడిందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు సిలువలో తన ప్రాణమును అర్పించి, శ్రమనుంది, ఆయన రక్తమును చిందించి, ఆయన శరీరంలో ఉన్న ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించిన దేవాతి దేవుడు మరణమును జయించి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆ పునరుద్ధానుడై 40 దినములు ఆయన సాక్షులుగా తను తాను ప్రత్యక్షపరుచుకొని, తనతో ఉన్నటువంటి అపోస్తులకు తను తాను ప్రత్యక్షపరుచుకొని, అపోస్తులకు మాత్రమే ప్రత్యక్షపరుచుకుంటే మిగతా వారు ఇది అబద్ధం అని అంటారని ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకొని తన పునరుద్ధానమును ప్రజల ఎదుట సాక్షిగా ఉంచాడు. అంతేకాకుండా ఆయన వెళ్ళిన తర్వాత దేవుని సంఘము, లేకపోతే ఈ ద్రాక్ష తోట, దేవుని సంఘమును ద్రాక్ష తోట ఈ భూమి మీద నాటబడడానికి పూర్వమే ఆయన పరిశుద్ధాత్మ రూపములో తిరిగి తన ప్రజలతో సహవాసం చేయటానికి మన మధ్యకు వచ్చి ఉన్నాడు. 1వ అధ్యాయం అపోస్తుల కార్యములో మనం చూస్తాం. 2వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి ఆ పెంతెకోస్తు పండుగ దినమున అందరమైన దేవుని ఆత్మ కుమ్మరించబడింది. ఆ మేడగదిలో ఎంతమంది ఉన్నారో అంతమంది పైన ఇంచుమించు 120 మంది ఆ మేడగదిలో 10 దినములు ప్రార్థనా గదిని ఆశ్రయించి వారు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరించబడ్డాడు. పూత పట్టడం ప్రారంభించింది. ద్రాక్ష చెట్లు ఫలించడం ప్రారంభించాయి. అంతవరకు క్రీస్తులో నాటబడిన తీగలు ఫలించడం ప్రారంభించింది పెంతెకోస్తు పండుగ దినమున. ఆ పెంతెకోస్తు పండుగ దినమున ఫలములు ఫలించడం ప్రారంభించి పేతురు అనే ద్రాక్ష తీగే యేసు క్రీస్తులో నాటబడి అంటుకట్టబడినదై పేతురు ద్వారా దేవుని సంఘం స్థాపించబడింది. మొట్టమొదటి వర్తమానమునకు 3,000 మంది, 2వ వర్తమానమునకు 5,000 మంది ప్రభువును అంగీకరించి రక్షణ పొందారు. పరిశుద్ధమైనటువంటి ఫలములు ఫలించడానికి సిద్ధపడ్డారు. క్రీస్తులో వారు నాటబడ్డారు. నాటబడి వారు పూతబడడం ప్రారంభించారు, ఫలించడం ప్రారంభించారు. ఎలాగూ వారు ఫలించారో మనకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఆ దినాల్లో దేవుని యొక్క కొరకు సాక్ష్యం ఇవ్వాలనంటే వారికి బైబిల్ గ్రంథం లేదు, వారికి ఇలాంటి కూటాలు లేవు. దినదిన కూడికలు, ఉదయకాల ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, వాగ్దానపు కూడిక, మాసాంతర ప్రార్థన, లేకపోతే మొదటి ఇది కాదు వాళ్ళకి. ప్రతి దినము దేవునితోనే వారు గడిపేవారు. ప్రతిరోజు వారు రొట్టె విరిచేవారు, ప్రతిరోజు వారు ప్రార్థన చేసేవారు, ప్రతిరోజు వారు పరిశుద్ధులుగా సహవాసంగా కూడుకునేవారు, ప్రతిరోజు అపోస్తుల బోధ మీద వారు కట్టబడ్డారు. అంతేకాకుండా ఆ శ్రమలు వారికి అధికమైన శ్రమలు. వారు ఒక పక్క శ్రమ పెట్టబడుతున్నా, గుర్రముల చేత ఏడవబడుతున్నా, కొరడాలు వారి వీపు మీద చెల్లుమని చెల్లుతున్నా, రాళ్లతో కొట్టబడుతున్నా సరే ఆ బాధను భరిస్తూనే పరుగులు పెడుతూ క్రీస్తు సువార్తను ప్రకటించారు. వారు ఎక్కడ కూడా నిలువ నీడలేని పరిస్థితి వారికి ఏర్పడినప్పుడు కూడా వారు పారిపోతూ, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పారిపోతూ కూడా ఆ మార్గ మధ్యంలో వారిని కొడుతున్న వారికి, వారిని దూషించిన వారికి, విన్న వారికి, వినని వారికి కూడా యేసుక్రీస్తును ప్రకటించకుండా వారు వెళ్ళిపోయారు. ఆ పునాది అపోస్తులు, పరిశుద్ధాత్మని యొక్క పునాది పైన అపోస్తులు దేవుని సంఘమును నిర్మించారు. క్రీస్తు అనే బండ మీద నిర్మించబడినటువంటి సంఘం, అపోస్తుల బోధతో నిర్మించబడిన సంఘం పరిశుద్ధాత్మని కృపచేత నింపబడింది. ఆ పరిశుద్ధాత్మని కృపచేత వారు సువార్త పరిచర్యను ప్రకటించుకుంటూ వారు వెళుతున్నప్పుడు వారి జీవితాల్లో 2 అద్భుతమైనటువంటి ఫలాలు ఉండేవి. దేవుని బిడ్డలలో ఉన్న 2 అద్భుతమైన ఫలాలు ఏంటో తెలుసా? లోకం దానిని చూస్తే ప్రభు వైపు తిరగడం ప్రారంభించింది. దేవుడు కూడా దానిని బట్టి అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. వారిలో ఉన్నటువంటి మొట్టమొదటి ఫలం ఏంటో తెలుసా? భయం ఎరగని ధైర్యము, పరిశుద్ధాత్మ శక్తి. వారు పరిశుద్ధాత్మ శక్తి చోత లోకమునకు వారు భయపడేవారు కాదు, మరణానికి భయపడేవారు కాదు, శ్రమలకు భయపడేవారు కాదు, ఆకలికి వారు భయపడేవారు కాదు, వస్త్రహీనతకు వారు భయపడేవారు కాదు. వారి లోకానుసారమైన ఏ ఆశలు కూడా వారిని జయించలేకపోయినాయి. ఎందుకనంటే అవన్నీ కూడా వారు తుచ్చముగా ఎంచారు, నీచముగా ఎంచారు. ఈ లోకంలో వస్త్రం ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా యేసయ్య మాకుంటే చాలు అని చెప్పి వారు క్రీస్తును ప్రకటించినటువంటి నాటి సంఘం. మొదటి ఫలం ఏంటనంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ధైర్యంగా క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వటం. వారు లోకానికి భయపడలేదు. ఇంకా లోకానుసారమైన ఆహారం దొరకదేమో అనే భయము, చింత, వస్త్రహీనత అనే చింత, రేపేం ధరించుకుంటామో, రేపు మన పరిస్థితి ఏంటో, మన భవిష్యత్తు ఏమైపోద్దో, ఎవరైనా మన వెనక ఉంటారో ఉండరో, అయ్యో అనేటువంటి చింత వారికి లేదు. కానీ వారిలో 2వ లక్షణం ఏంటో, 2వ ఫలం ఏంటో తెలుసా? భయం ఉండింది.
మొదటిది వారిలో ధైర్యం, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ధైర్యం. ఆ ధైర్యం లోకాన్ని వారిని జయించేలాగా చేస్తుంది. రెండవది వారికి భయం ఉంది. ఆ భయము ఎలాంటిదని అంటే, మనం ఏం చేసినా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడనే భయము దేవుని సంఘానికి ఉంది. హల్లెలూయా. ఆనాటి సంఘములో ఉన్నటువంటి భయం అనే ఫలం ఎలాంటిదేనంటే, దేవుని బిడ్డలారా, ఏమో ఒకవేళ ఏ మార్గము ద్వారైనా, ఏ మాట ద్వారైనా, ఏ చూపు ద్వారైనా, ఏ నడక ద్వారైనా, ఒకవేళ మన క్రియల వలన దేవుని యొక్క కృపను నేను ఎక్కడ పోగొట్టుకుంటానో, చేదైన వేరే ఏదైనా నాలో నాటుకొని నా బ్రతుకును దేవునికి దూరంగా తీర్చుకొని పోద్దేమో, నేను నరకానికి పోతానేమో అనే భయం తప్ప ఈ భయం ఉండేది దేవుని ప్రజలకి. ఆ పరిశుద్ధాత్మ భయము చేత వారు పాపము చేయకుండా జాగ్రత్త పడ్డారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వారికి ఏమి నేర్పించాడనంటే, శ్రమలను జయించు శక్తిని, ధైర్యాన్ని ఇచ్చాడు. రెండవది, పాపము చేయకుండా దేవుని భయాన్ని ఇచ్చాడు. ఈ ఫలముల చేత వారు చాలా దిట్టంగా కట్టబడ్డారు దేవుని సంఘమును. వారు దేవుని కొరకు భయపడుతూనే, దేవునికి భయపడుతూ, లోకంలో శ్రమ పడుతూ, క్రీస్తు సువార్తను ప్రారంభించిన చోటు నుండి బూదిగంతముల వరకు వారు మోసుకొని వచ్చారు. వారికి ఏ సౌకర్యాలు లేవు, ఎటువంటి స్పాన్సర్స్ వారికి లేరు, ఎటువంటి ఘనత, పేరు, ప్రతిష్టలు లేకపోతే వారికి లేవు. వారి గురించి వారి గురించి చెప్పేవాళ్ళు 10 మంది లేరు ఎవరికి కూడా. పరిచయస్తులు పరిచయం చేయడానికి కూడా ఎవరు లేరు. కానీ వారు బూదిగంతముల వరకు దేవుని సువార్తను ప్రకటించి ఈ భూమి మీద దేవుడు కోరుకున్న పర సంబంధమైన ద్రాక్ష తోటను అద్భుతంగా సేద్యం చేశారు. అద్భుతమైన ద్రాక్ష తోట నాటారు. ఆ ద్రాక్ష చెట్లు ఫలించడం ప్రారంభించాయి. దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితం నాటబడిన ద్రాక్ష తోటలు నేటికి అవి ఫలిస్తూ ఫలభరితంగా లోకానికి మారుతూ కోట్ల కొలది ప్రజలు దేవుని వెంబడిస్తూ ఉన్నారు. లక్షలలో దేవుని సంఘాలకు, లక్షల మంది కలిగిన సంఘాలు ఉన్నాయి, వేల మంది కలిగిన సంఘాలు ఉన్నాయి, పదుల సంఖ్యలో ఉన్న సంఘాలు ఉన్నాయి, లేకపోతే 10,000 మంది కలిగిన సంఘాలు ఉన్నాయి. ఏ సంఖ్య మనం చూస్తున్నప్పటికీ కూడా నేడు దేవుని సంఘాలలో నింపబడిన దేవుని బిడ్డలని ద్రాక్ష తీగలన్నీ కూడా నాడు అపోస్తులు నాటినటువంటి విత్తనాలే అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో వారు దేవుని సంఘమును నాటి ఉంచారు. ఆ ఫలములను మనము అనుభవిస్తున్నాము. ఆ ఫలములు మనం చూస్తున్నాం. ఆ ఫలములు లోకమంతటికి చేరాయి. నేను కొన్ని సంవత్సరాల క్రితానికి మనం వెళ్ళిపోతే అపోస్తుల యొక్క బోధ లోకమంతటా ప్రకటించుకుంటూ వెళ్ళింది. అక్కడక్కడ అబద్ధ బోధలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ప్రభావం అంతగా దేవుని సంఘాల్లో ఉండేది కాదు. ఎంత మాత్రం కూడా దేవుని సంఘాలు క్రీస్తు కొరకు ఆరాటపడుతూ, క్రీస్తు కొరకు పనిచేస్తూ, లేకపోతే దేవుని యొక్క సాక్ష్యమును లోకానికి పంచాలనే ఆశతో పరుగులు పెట్టేవారు. ప్రభువు కొరకు వారు పాడటానికి, ప్రభువు కొరకు నాట్యం ఆడటానికి, ప్రభువు కొరకు ప్రార్థన చేయటానికి, లేకపోతే ప్రభువు కొరకు పనిచేయటానికి వారి సొంత పనులను కూడా విడిచిపెట్టి పరుగులు పెట్టేటువంటి నాటి సంఘాలు మనకు ఒక 20-30 సంవత్సరాల క్రితానికి వెళితే కనబడతాయి. ఆనాటి సంఘాలలో గొప్ప వైభవం లేకపోవచ్చు కానీ, అవి సౌందర్యవంతంగా అలంకరించబడకపోవచ్చు కానీ, పరిశుద్ధాత్మ సౌందర్యం కలిగిన దేవుని బిడ్డలు నాడు మనకు కనబడతారు. వారి ఫలములను చూసి అనేక మంది అన్యజనులు ప్రభువును వెంబడించే చేసేవారు. ఏ ఒక్కరు కూడా దేవుని బిడ్డలను వ్యతిరేకించి మాట్లాడడానికి ధైర్యం చేసేవారు కాదు. దేవుని సంఘానికి వ్యతిరేకులు నాడు లేరు. దేవుని సంఘమును చూసి భయపడేవారే తప్ప దేవుని సంఘమును హేళన చేసేవారు నాడు లేరు. కానీ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, దేవుని సంఘాలని చాలా సులువుగా హేళన చేసేవారు ఉన్నారు, దేవుని సేవకులను హేళన చేసేవారు ఉన్నారు, లేకపోతే ఆఖరికి దేవునిని నీచముగా మాట్లాడేటువంటి ధైర్యం చేస్తూ ఉన్నారు లోకంలో. కారణం ఏంటో తెలుసా? సంఘములు మధురమైన ఫలములు ఫలించడానికి బదులు ద్రాక్ష చెట్లు పూతబట్టి మధురమైన ఫలములు ఫలించడానికి బదులు కారు ద్రాక్షలు కాయడం ప్రారంభిస్తూ ఉన్నాయి. ద్రాక్ష ఫలములు చెడిపోతూ ఉన్నాయి, పూత రాలిపోతుంది. సంఘాలు ఉన్నాయి కానీ ఫలములు లేవు. సంఘాలు లక్షల్లో కట్టబడుతున్నాయి కానీ సంఘములలో ఫలములు లేవు. ఫలములు లేవు అని నేను ఎందుకంటానంటే, ఏ సంఘమునికి వెళ్ళినా, ఏ విశ్వాస దగ్గరికి వెళ్ళినా, ఏ సేవకుని దగ్గరికి వెళ్ళినా, ఏ గొప్ప సేవకుని దగ్గరికి వెళ్ళినా, పేద సేవకుని దగ్గరికి వెళ్ళినా, అక్కడ మనకు కనపడేది ఎప్పుడు కూడా ఒకటే విషయం కనబడుతుంది. తాను కనబడుతున్నాడే కానీ తాను ఎవరిని ప్రకటిస్తున్నాడో ఆయన్ని కనబడినివ్వటం లేదు. యేసయ్య కనబడడం లేదు. క్రీస్తు గురించి ప్రకటన మానేశారు. క్రీస్తుని గురించి ప్రకటన మానేశారు. రండి నేను స్వస్థపరుస్తాను, రండి నేను ప్రార్థన చేస్తే నీకు స్వస్థ కలుగుతుంది, రండి మేము ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది, రండి మేము ప్రార్థన చేస్తే మీకు మనశ్శాంతి దొరుకుతుంది, రండి అని ఉద్యోగ ప్రకటనలు, వ్యాపార ప్రకటనలే తప్ప ఎంత మాత్రము క్రీస్తుని గురించిన ప్రకటన లేదు.
దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ఏ ఫలములు ఫలించమన్నాడు? లోకంలో మనల్ని ఎన్నుకున్నప్పుడు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన పరలోకమునకు వెళ్ళకముందు చెప్పిన సంగతి ఏంటో తెలుసా? ఆయన వార్తను లోకమునకు పంపించమని. బూదిగంతముల వరకు క్రీస్తు కొరకు సాక్షులై ఉండాలని దేవుని కోరిక. దేవుని బిడ్డలనంటే ఫలించాల్సిన ఫలం ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండాలని. సువార్త అంటే క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వటం అని అంటే మనం ఎరిగిన వారిని గురించి చెప్పడం కాదు, లేకపోతే మనకంటే గొప్పవారిని గురించి గొప్పగా చెప్పడం కాదు, లేకపోతే మనకంటే చిన్నవారిని గురించి తక్కువగా చెప్పడం కాదు, లేకపోతే ఇతరులో ఉన్నటువంటి దోషాలని వెతికి, ఇతరులో ఉన్నటువంటి తప్పిదాలను వెతికి, ఇతరుల యొక్క జీవితంలోనికి తొంగి చూసి వారి యొక్క లేకపోతే వీడియోలను ఫోటోలను మనం లోకానికి చూపించి వారిని గురించి చెడ్డగా చెప్పడానికి కాదు ప్రభు మనల్ని పిలిచింది. నిజమైన సువార్థికులైతే, మీరు నిజమైన దేవుని కొరకు సాక్షులైతే, నిజంగా యేసు రక్తము చేత కడుగుబడిన దేవుని బిడ్డలైతే మీరు క్రీస్తును ప్రకటించండి, క్రీస్తును ప్రకటించండి. అంతేకాని మరి ఇతరుల గురించి వింటూ ఉన్నాం, అనేక సార్లు మనం చూస్తున్నాం, యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని ఎరగని అన్యజనులు ఎవరైనా మాట్లాడితే అది సమంజసం కావచ్చు, అది ఆనాడు కూడా జరిగింది. కానీ యేసుక్రీస్తుని వెంబడించే బోధకులు, అనుభవపూర్వకమైన బోధకులు, దైవ గ్రంథాన్ని బాగా చదువుకున్నవారు, భాషలు మాట్లాడగలిగిన వారు, ప్రపంచ దేశాలు తిరగలిగిన సమర్థులు, అంత గొప్పవారు కూడా నేడు దేవుని సేవకుల విషయంలో తప్పుగా మాట్లాడుతూ అనేకుల యొక్క జీవితాలను తొంగు చూసి, ఒక సేవకుడు అభివృద్ధి చెందాడు అనుకోండి, 1,000 మంది సంఘాన్ని స్థాపించాడు అనుకోండి, లేకపోతే లక్షల మంది సంఘాన్ని స్థాపించాడు అనుకోండి, అందరి దృష్టి వారి మీద పడుతుంది. ద్రాక్ష తోటలు పూత పట్టేటప్పటికి ద్రాక్ష తోటలను చెరపడానికి నక్కలు రెడీ అయినట్లుగా దేవుని సంఘం బలపడుతుంది అనేసరికి, దేవుని సంఘం కట్టబడుతుంది అనేసరికి, సువార్త అభివృద్ధి చెందుతుంది అనేసరికి, ఆ సువార్తను పాడు చేయడానికి లోకంలో ఉన్న అన్యజనుల కంటే ముందు మరో దైవ సేవకులు ప్రారంభమైపోతున్నారు. వారి యొక్క ఉద్దేశం ఏంటనంటే, గొప్పవాడైన ఒక దైవజనుని మనం కించపరిస్తే మనం గొప్పవాళ్ళం అవుతామని. లోకం యొక్క దృష్టి ఎప్పుడు కూడా అంతే. పక్కోడిని చెడ్డోడిగా మనం నిరూపించగలిగితే మనం మంచోళ్ళం అయిపోతామని అనుకుంటున్నారు. మీకు తెలియని సంగతి ఏంటనంటే, మనం లోకంలో ఇంకొకరిని చెడ్డగా నిరూపిస్తే మనం మంచివారం కాదు, మనము దేవుని కొరకు సత్క్రియలు చేస్తేనే మనం మంచివారం అవుతాం. హల్లెలూయా. ఒకవేళ నిజంగా దేవుని సువార్త చేయాలనంటే ఇంకొకరు చేసే సువార్తను కాదు పాడు చేయాల్సింది, ఆ సువార్తను నీవు బలపరిస్తే అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువే దాన్ని అభ్యంతరం చెప్పలేదు, యేసు ప్రభు దాన్ని చేయలేదు. ఈరోజు మనం చూస్తూ అనుకుంటాం తన తోటి సేవకుని గురించి తను నీచంగా మాట్లాడి గొప్పగా భుజాలు చరుచుకున్నటువంటి బోధకులు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఒక సేవకుని నీవు ఎప్పుడైతే అవమానపరుస్తున్నావో, నీ మాట ఆ ఎదుటి సేవకుని అవమానపరిచే సమయంలోనే నీవు కూడా ప్రభువు యొక్క సువార్తను ప్రకటిస్తూ నీచమైన స్థానానికి దిగజారిపోతున్నావు. ఒక్కడిని నువ్వు చూపిస్తున్నావు, కానీ మిగతా లోకం అంతా నిన్ను చూపిస్తుంది. ఇంతేకాదు, అలాగూ దేవుని సేవకులను విమర్శించి, అలాగూ దేవుని సేవకులను అవమానపరిచే వారిని వెనక నిలబడి చప్పట్లు కొట్టేవాళ్ళు కూడా, దేవుని బిడ్డలారా, వారు కూడా అవమానం పొందడానికి అర్హులే. వీరే ద్రాక్ష తోటలను పాడు చేయు గుంట నక్కలు. ద్రాక్ష తోటలను పాడు చేసే నక్కలు వీళ్ళు, ద్రాక్ష తోటలను పాడు చేసే గుంట నక్కలు. ప్రభు వీరిని పిలవలేదు. ఒకవేళ నిజంగా ప్రభు వీరిని పిలిస్తే ప్రభువుని గురించి మాట్లాడేవారు. ప్రభు వీరికి దర్శనం ఇవ్వలేదు. నిజంగా వారికి ప్రభువు దర్శనమిస్తే సంఘములు లేని చోట సంఘములు స్థాపించి రక్షణ లేని అనేకులకు సువార్తను ప్రకటించేవారు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఎవరిని వెంబడిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు కొరకు దేవుని బిడ్డలమైన మనం సాక్ష్యం చెప్పేటప్పుడు ఒక సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంఘంలో జరుగుతున్న ఏ పరిచర్య అయినా అది దేవుని సంబంధించిందే కానీ మనుషులకు సంబంధించిన పరిచర్య కాదు. మనం దేవుని ప్రేమించేవారమైతే ఆయన పరిచర్యను బలపరచాలి. మనం దేవుని ప్రేమించేవారమైతే దైవదాసులు దేవుని కొరకు ఇచ్చిన సాక్ష్యమును మనం బలపరిచే వారంగా ఉండాలి. కానీ వాటిలో లోపాలను ఎత్తి చూపిస్తూ ఆయనకు అసలు సత్యమే తెలియదు, అసలు సత్యం నాకే తెలుసు అని, నేను సత్యవంతుడిని, నేను సత్యస్వరూపుణ్ణి, నాకు అనుభవ జ్ఞానం ఎక్కువ, నా అంత జ్ఞానులు లేరు అని ఒకవేళ నువ్వు అనుకుంటే కనుక నీ జ్ఞానము దేవుని ఎదుట మురికి గుడ్డ లాంటిదన్న సంగతి మర్చిపోకు. నీ నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ లాంటిది. నీ జ్ఞానము దేవుని దగ్గర పనికి రాదు. ఆయన అనంత జ్ఞాని, ఆయనను మించిన జ్ఞానవంతుడు లేడు. దేవుని బిడ్డలారా గమనించండి, ద్రాక్ష తోటలను పాడు చేయు గుంట నక్కలు బయలుదేరాయి లోకంలోనికి. చాడీలు చెప్పే గుంట నక్కలు బయలుదేరాయి. ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పేవి. సంఘములో ఉండకూడని, ఫలించకూడని కారు ద్రాక్ష ఏంటో తెలుసా? ఒకరి మీద ఒకరు సనుక్కోవడం.
సంఘాల్లో సనుగులాటలు ఎక్కువైపోయినాయి, గొనుగులాటలు ఎక్కువైపోయినాయి, నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. గమనించుదాం దేవుని సన్నిధిని. ఎవరు అబద్ధ ప్రవక్తలు? దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా, ఆయన రాకడలో ఏం జరుగుతుంది? మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఏం చెప్పినారు చూడండి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే, ఆయన రాకడలో అబద్ధ ప్రవక్తలు అనేకులు వస్తారు. 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మనుషుల్లో అక్రమం పెరిగిపోయింది. తాను ఎదగాలి, ఎలాగైనా తాను ఎదగాలనంటే క్రొత్తగా వెళ్ళి క్రొత్తగా సంఘాన్ని స్థాపించి క్రొత్తగా సువార్త చేసి ఆత్మలు సంపాదించి సంఘాన్ని కట్టలేడు. కాబట్టి ఏం చేయాలనంటే అప్పటికే కట్టబడి చక్కగా ఫలిస్తున్నటువంటి ఆ సంఘంలోనికి చొరబడి ఆ దైవజనుల మీదో దైవ సేవకురాల మీదో లేకపోతే ఆ కుటుంబం మీదో చాడీలు చెప్పి, లేకపోతే ఆ సంఘంలో ఆ పొరపాటు ఈ పొరపాటు చూపించి అందులో కొంతమందిని ఎత్తుకొని పోయి మరో చోట సంఘాన్ని పెడతాడు. ఇదంతా కూడా లోకం గమనిస్తుంది. అదంతా గమనించిన లోకం ఏ స్థితికి వచ్చింది నేడు అనంటే, మంచి ఫలములు ఫలించాల్సిన దేవుని సంఘం యొక్క ఫలములు మందిరంలో కుళ్ళిపోయి బయట కొంపు కొట్టేవిగా మారిపోయినాయి. వారు దాన్ని గమనించిన తర్వాత వారు ఏ స్థితికి వచ్చారనంటే, అరే ఇది సువార్త కాదురా, వీళ్ళు దేవుని రాజ్యాన్ని బోధించడం లేదు, వీళ్ళు బతకడం కోసమే సువార్త ప్రకటిస్తున్నారని నిన్ను గూర్చి మాట్లాడే రోజుకు స్థితికి, దేవుని సంఘాలను గూర్చి మాట్లాడే స్థితికి ఎందుకు లోకం వచ్చింది అనంటే, కారణం లోకం కాదు, తప్పు దేవుని సువార్తలో లేదు. ప్రకటించే సువార్థికుల మధ్య అబద్ధ బోధకులు లేచారంట. వారు కల్పనా కథలను బోధిస్తూ ఉన్నారు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశన కర్మకు భిన్నాభిప్రాయము రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. వారు అధిక లోభులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవుని బిడ్డలారా గమనించండి, అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరారట. వారు మన మధ్యే ఉంటారట. వారి యొక్క దృష్టి ఏంటనంటే ప్రభువు ఏమైపోయినా పర్వాలేదు, ముందు వారేంటో వారి లోకానికి నిరూపించబడిపోవాలి. వారు గొప్పోళ్ళు అయిపోతే చాలు, ప్రభు ఏమైపోయినా పర్లేదు. యేసు ప్రభు వారి కోసం ప్రాణం పెట్టినట్టు చెప్పరు. మేమే ప్రభు కోసం ఏదో శ్రమపడిపోతున్నామని పెద్ద అలసట చెందిపోతూ ఉంటారు. కాళ్ళు లేకుండా నడిచిపోయినాను, వస్త్రాల్లో చిరిగిపోయి నడిచిపోయినాను, లేకపోతే అలసిపోయి అక్కడ పడిపోతే ఎవడో వచ్చి నీళ్ళు మొఖం మీద కొట్టి లేపడు, అంత కష్టపడిపోయాను అని చెప్పేసి ప్రభువు కొరకు మనం శ్రమ పడలా, ప్రభువే మన కొరకు శ్రమ పడ్డాడు. ప్రభువు మన కొరకు పడిన శ్రమలో నీవు నేను పడుతున్న శ్రమ పెద్ద గొప్ప విషయమేమి కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు కొరకు శ్రమ పడుట నాకు మేలైనది. దేవునికి స్తోత్రం. నీ మేలు కొరకు నీవు శ్రమ పడినప్పుడు దేవుని కొరకు శ్రమ పడడం లేదు. ఒకవేళ నీవు ప్రభు వల్ల మేలు పొందాలని శ్రమ పడితే గనక నీవు ఈ మాట చెప్పకు, నేను దేవుని కోసం ఎంతో శ్రమ పడ్డానని. దేవుడు నీకు చేసిన దానిలో నీవు పడిన శ్రమ లెక్కేసుకుంటే కూరలో కరివేపాకు లాంటివాడు నువ్వు. నీ శ్రమ కూరలో కరివేపాకు లాంటిది, ఎక్కడో చిన్నది. పోపులో తాలింపు గింజలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు మన ప్రభువు దగ్గర, ప్రభు మన కొరకు చేసిన కార్యములను కనుక పెట్టి మన శ్రమను కనుక చూస్తే మన శ్రమ అసలు కనబడదు. అన్ని అద్భుతాలు మన జీవితాల్లో ప్రభువు చేస్తాడు. ప్రభువు మనల్ని ఎందుకు కొరకు ఎన్నుకున్నాడో, మంచి ఫలములు ఫలించుట కొరకు, లోకమునకు మాధుర్యాన్ని పంచడానికి, యేసుక్రీస్తును ప్రకటించడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పూర్ణులారా, మనం లోకానికి మనల్ని ప్రకటించుకోవడం మానేసి ప్రభువుని ప్రకటించుదాం. ప్రభువుని మనం లోకానికి చూపెడదాం, ప్రభువుని లోకానికి ప్రత్యక్షపరుద్దాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన వచ్చినప్పుడు మనమందరము నిర్దోషులంగా ఆయన సంఘములో మనం ఉండాలి. ఈ లోకంలో సంఘంలో మనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని సంఘంలో మనం ఉండాలి. అక్కడ నిలవబడే ఆ సార్వత్రిక సంఘం ప్రపంచం ఉన్నటువంటి అన్ని డినామినేషన్స్ నుంచి, అన్ని సంఘములలో నుండి ప్రత్యేకించబడుతుందన్న సంగతి ఎరిగినటువంటి వారందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. మన నీతి మాత్రమే, మనం నీతి కలిగిన ప్రవర్తన మాత్రమే ప్రభువు దగ్గరికి మనం చేరుస్తుంది, కానీ మనం ఉన్న సంఘం కాదు.
మనం మనం లేకపోతే ఎవరైతే మనకు బోధిస్తూ ఉన్నారో ఆ బోధకుడు మనల్ని పరలోకం తీసుకెళ్ళలేడు. మన జీవితాన్ని మార్చగలిగింది మనకు బోధించే బోధకుడు కాదు, ఆ బోధకుడిని పంపించిన దేవుడే మన పట్ల అద్భుతాలు చేయగలుగుతాడు. అందుకని మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే మన బోధకుడు క్రీస్తుని ప్రకటిస్తున్నాడా లేదా. ఇంకొకరిని దూషిస్తున్నాడు అంటే దాని అర్థం బోధకుడు సరైన వాడు కాదు అని. దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు ఇతరుల నుండి దోషాలను వెతకడానికి ప్రయత్నం చేయలేదు, కానీ దోషంలో ఉన్న వారిని కాపాడుటకు ప్రయత్నం చేశాడు. కొందరిని అగ్నిలోంచి లాగాలి. దేవుని వాక్యమును బట్టి పగులుతున్న బీటలను పోడ్చాలనంటే నీవు గద్దించు దేవుని సన్నిధిని, పాపం చేయవారిని గద్దించు, ప్రకటించు దేవుని వాక్యాన్ని, ఖండించు దేవుని వాక్యాన్ని. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు బ్రతుకుతున్న మీరు పాపమును ప్రోత్సహించి చప్పట్లు కొట్టకండి. ప్రభువును ప్రేమించాలి. నువ్వు వెళుతున్న మార్గంలో నీ ఎదుటి వారు ఎలా ఉన్నా నీకు అనవసరం. లోకమంతా భక్తిహీనతలున్న లోతు నీతిమంతుడిగా బ్రతికాడు. సొదొమ గొమొర్రా పట్టణం పాపంతో నిండిపోయిన లోతు తన నీతిని కాపాడుకున్నాడు. ప్రపంచమంతా పాపంతో నిండిపోయిన నోవహు తన నీతిని కాపాడుకున్నాడు. భక్తిహీనుల మధ్య భక్తుడిగా పెరగడం అనేది చిన్న విషయం కాదు. నీ చుట్టూనున్న వారు ఎలా బ్రతికినా, నీ చుట్టూనున్న దేవుని బిడ్డలు ఎలా బ్రతికినా, నీ చుట్టూనున్న దైవ సేవకులు ఎలా బ్రతికినా వారి బ్రతుకు కాదు నిన్ను మార్చాల్సింది, ప్రభువే నీకు మార్గదర్శి. పౌలు చెప్తాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోనండి. మనం అందరం కూడా ప్రభు అయిన క్రీస్తును పోలి నడుచుకొని ఆయనలో అంటకట్టబడి ఆయనను గూర్చిన ఫలములు మనం ఫలించాల్సిన వారమై ఉన్నాము. క్రీస్తు సంఘం అని అంటే క్రీస్తును ఫలించాలే కానీ లోకమును ఫలించకూడదు. క్రీస్తు సంఘములోనికి, దేవుని సంఘములోనికి దేవుడు రావాలి కానీ లోకం రాకూడదు. సంఘమును తీసుకెళ్ళి లోకంలో కలపడానికి కానీ, లోకమును తీసుకొచ్చి సంఘములో కలపడానికి కానీ మనకు హక్కు లేదు. మనం క్రీస్తును ప్రకటించాల్సిన వారు మాత్రమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఒకరినొకరు గౌరవించాలి, ఒకరి స్వార్థను ఒకరు గౌరవించాలి, ఒకరి పరిచర్యను ఒకరు గౌరవించాలి. ఎందుకనంటే మనం చేస్తున్న పరిచర్య అంతా కూడా ఇది మనది కాదు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిచర్య. హల్లెలూయా. లోకంలో ద్రాక్ష తోటలను పాడు చేయుచున్న గుంట నక్కలను పట్టుకోవాలి. వాటిని మనం వెంబడించకూడదు, వాటికి మనం సపోర్ట్గా ఉండకూడదు, మన కష్టాజీతాలను వాటి కొరకు ఖర్చు పెట్టకూడదు. ప్రభు కొరకు మనం పనిచేయాలి, ప్రభుతో కలిసి మనం బ్రతకాలి.